రాజ్భవన్లో జరుగుతున్న ఇఫ్తార్ విందులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటున్నారు. లైవ్ లో చూద్దాం. రంజాన్ మాసం ప్రారంభంలోనే రాజ్భవన్లో ఇఫ్తార్ విందు ఇవ్వడం ఆనవాయితీ. ఈ విందుకు గవర్నర్ నరసింహన్ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆహ్వానించారు. మనం దృశ్యాల్లో చూస్తున్నాము. రాజ్భవన్ నుంచి లైవ్ దృశ్యాలు. గవర్నర్తో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా విందులో పాల్గొన్నారు. ఆయన పక్కనే కూర్చుని డిస్కస్ చేస్తున్నారు. ఆయనతో పాటుగా కాంగ్రెస్ నేత జానారెడ్డి కూడా మనకు విజువల్స్లో కనిపిస్తున్నారు. హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ కూడా మనం దృశ్యాల్లో చూస్తున్నాము. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా గవర్నర్ నరసింహన్ రాజ్భవన్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యి అక్కడ విందులో పాల్గొన్న దృశ్యాలు మనం చూస్తున్నాము. కేసీఆర్తో పాటు కాంగ్రెస్ నేత జానారెడ్డి కూడా విందులో కేసీఆర్ పక్కనే కూర్చున్నారు. ప్రభుత్వానికి చెందిన ఉన్నతాధికారులు, మంత్రులు విందులో పాల్గొంటున్నారు. రాజ్భవన్లో ముస్లిం మత పెద్దలతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విందులో పాల్గొన్నారు. కేసీఆర్తో పాటు కాంగ్రెస్ నేత జానారెడ్డి, అలాగే బొంతు రామ్మోహన్, మహేందర్ రెడ్డి, కేకే ఇలా వివిధ పార్టీలకు చెందిన నేతలు, ఉన్నతాధికారులు, మంత్రులు విందులో పాల్గొన్నారు. రాజ్భవన్లో జరుగుతున్న ఇఫ్తార్ విందులో రెండు రాష్ట్రాలకు సంబంధించిన నేతలను కూడా ఆహ్వానించారు. ఏపీ నుంచి కేఈ కృష్ణమూర్తి కూడా విందులో పాల్గొన్నారు. గవర్నర్తో పాటుగా కూర్చుని ఆయన విందు ఆరగిస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. కేఈ కృష్ణమూర్తి ఏపీ తరపున విందుకు హాజరయ్యారు. జీహెచ్ఎంసీ కమిషనర్, అలాగే జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ నరసింహన్, కేకే, జానారెడ్డి ఇలా మొత్తం కాంగ్రెస్, టీఆర్ఎస్ అన్ని పార్టీల నుంచి కూడా నేతలు ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు. ముస్లిం మత పెద్దలతో కలిసి వాళ్ళు విందు ఆరగిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. రాజ్భవన్లో ఏ పండుగ అయినా కూడా అఫీషియల్గా చేయడం గవర్నర్ ఆనవాయితీగా చేస్తూ వస్తున్నారు. అలాగే రంజాన్ మాసంలో మొదలయ్యే ఇఫ్తార్ విందును కూడా ఈసారి ప్రారంభించారు. విందుకు నేతలంతా హాజరైన దృశ్యాలు మనం చూస్తున్నాం.